ఆటో ఎక్కేసి అయితే మళ్ళీ మున్నార్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి కానీ టైం అయితే లేదు మనకి. అవి కూడా చాలా లాంగ్ ఉన్నాయి. మళ్ళీ మనకి ఈవినింగ్ బస్సెస్ అయితే లేవు కొచ్చికి. అక్కడ ఒక ల్యాండ్ స్లైడ్ అయితే అయ్యింది, ఒకతను అయితే చనిపోయినంట. మళ్ళీ మనం మున్నార్కి అయితే వచ్చేసినాం. మున్నార్ నుండి అయితే హల్వాకి వెళ్ళే బస్ అయితే ఎక్కిన. మళ్ళీ అక్కడ నుండి ట్రైన్ ఎక్కి అయితే అలిపికి అయితే వెళ్దాం. మళ్ళీ విండో సీట్ తీసుకుని అయితే ఒక టికెట్ అయితే తీసుకున్నా. చలి మాత్రం అయితే ఒక రేంజ్ లో పెడుతుంది ఇక్కడ. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. మనం నైట్ స్టే చేసింది అయితే అక్కడ కొండ మీద. ఆ కొండ పక్కనే పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉంది. మన మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే అయ్యింది. సో డైరెక్ట్ స్టేషన్ కి వెళ్ళినాక వీడియో తీస్తాం. మనం అయితే అల్వా నుండి అయితే అలిపి ట్రైన్ అయితే ఎక్కేసినాం. మనం అలిపి వెళ్ళేసరికి అయితే నైట్ అయితే అయిపోయింది. ఒక స్టే అయితే హాస్టల్ లో అయితే ఉన్నా. 600 రూపీస్ అయితే పడ్డది ఒక నైట్ స్టే. నైట్ డిన్నర్ అయితే తినేసి ఆ రోజు అయితే డే నైట్ చేసిన. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయ్యి చెక్అౌట్ అయితే చేసినాం. ఇదే మనం నైట్ ఉన్న హాస్టల్. హాస్టల్ అంటే ఇక హాస్టల్ లెక్కనే. ఇక బడ్జెట్ ట్రావెలర్స్ కి అయితే బెస్ట్ ఆప్షన్ ఇది. మన హాస్టల్ ముంగట్నే అలిపి బీచ్ అయితే ఉంటది. నేను ఇక్కడికి బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చిన, కానీ 1 day స్టే చేయడానికి 4,000 3,000 అడుగుతున్నారు. ఇక మనం తెచ్చుకున్న బడ్జెట్ కి అయితే మనకైతే సెట్ కాదు. సో ఇక మనం అయితే ట్రివాండ్రం కి అయితే స్టార్ట్ అయిపోయినాం. 2 గంటల తర్వాతకి మన బస్ అయితే వచ్చింది. ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ అయితే అయ్యింది. ట్రివాండ్రం రాగానే ఏదో ఒకటి తినేసి అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నా, అది కూడా బడ్జెట్ లో. కానీ ఆ రూమ్ నా బడ్జెట్ కంటే దారుణంగా ఉంది. ఆ రూమ్ సర్లే ఏదో ఒకటి అనుకుని అయితే ఒక పైనాపిల్ జ్యూస్ అయితే తాగేసిన. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుస్తా ఉంటా. బాయ్.